ఇప్పుడు ఆహ్, కర్నూలు బస్సు ప్రమాదం మర్చిపోకముందే మళ్ళీ చేవెళ్ళ దగ్గర బస్సు ప్రమాదం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు కొత్త వార్త ఏమొస్తుందంటే, ఇందాకే ఈరోజు మార్నింగ్ ఇంకొక బస్సు ఆర్టీసీ బస్సు దగ్ధమైపోయింది పూర్తిగా. సో, దీంట్లో ఎలా దగ్ధమైంది? దీంట్లో ఎవరన్నా చనిపోయారా? ఏంటి? ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇదేందంటే ఒరిస్సా ఆర్టీసీ బస్ ఇది. ఇది వైజాగ్ నుంచి జైపురం అని ఒరిస్సాలో జైపూర్ అంటారు. జైపురం అని కూడా అంటారు. ఒరిస్సాకి వెళ్తుంది. అంటే వైజాగ్ నుంచి ఒరిస్సాలో ఉండే జైపురంకి ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉన్నప్పుడు పార్వతీపురం మన్నం జిల్లాలో పాచిపెంట మండలంలో రొడ్డవలస అనే ఒక గ్రామం ఉంది. ఆ ఏరియాలో ఘాట్ సెక్షన్ అది మొత్తం. ఆ ఘాట్లో వెళ్తుంది. వెళ్తున్నప్పుడు సడన్‌గా ఇంజిన్‌లో మంటలు వ్యాపించడం డ్రైవర్ గమనించాడు. గమనించి ఇమ్మీడియేట్‌గా ఆపేశాడు. ఆపేసి ఆయన అర్జెంటుగా వీళ్ళందరినీ అప్పటికి కొంతమంది నిద్రపోతూ కూడా ఉన్నారు. అర్లీ మార్నింగ్ కాబట్టి. సో, వాళ్ళందరినీ లేపి ఆయన డ్రైవరు, కండక్టరు సహాయంతో వాళ్ళందరినీ కిందికి దించారు. అందులో బస్సులో 50 మంది ఉన్నారని ఒక వార్త వస్తుంది. లేదు 5 మందే ఉన్నారని అంటున్నారు కొంతమంది. ఇది ఇంకా వార్త తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది మార్నింగ్ 7:45కి జరిగింది కాబట్టి ఇంకా దీని మీద ప్రాథమిక విచారణ పూర్తి కాలేదని చెప్తున్నారు. అక్కడ తెలియగానే మంత్రి సంధ్యారాణి ఇమ్మీడియట్‌గా స్పందించి ఆమె ఆర్టీసీ అధికారులని, కలెక్టర్లని వీళ్ళందరినీ అక్కడికి వెళ్ళి దాని మీద నివేదిక సబ్మిట్ చేయమన్నారు. అట్లాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీని మీద స్పందించారు. సో, మరోవైపు సాలూరు దగ్గరగా సాలూరు ఉంటుంది. సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన పోయి ఆ బస్సు కాలిపోతుంటే దాన్ని ఆపగలిగారు. బట్ అప్పటికే అది ఆల్మోస్ట్ కాలిపోయింది బస్సు, ఆర్టీసీ బస్సు. సో, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అసలు ఈ బస్సు కాలిపోవడానికి కారణం ఏంటి? ఇంజన్‌లో ఆహ్, పొగొచ్చి ఇంజన్‌లో నుంచి మంటలు ఎందుకు వ్యాపించాయి? ఏంటి మిస్టేక్ ఏంటి? డ్రైవర్ ఏమన్నా తప్పు చేశాడా? లేకపోతే దేనికైనా గుద్దుకోవడం గాని ఏమన్నా జరిగిందా? మొన్న అక్కడ కర్నూలులో జరిగినప్పుడు బైక్ కిందకెళ్ళిపోయి అది రాపిడి వల్ల బైకు ట్యాంక్ పెట్రోల్ ట్యాంకర్ పగిలిపోయి రావడం, బస్సులో ఆల్రెడీ సెల్ ఫోన్లు ఉండి అవి పేలిపోవడం, ఈ కారణాలతో బస్సులో మనకి మంటలు నిమిషాల్లో వ్యాపించాయి. అయితే ఇక్కడ మొత్తం ప్రమాదం జరిగిన తీరు చూస్తే అంత వేగంగా మంటలు వచ్చినట్టుగా మనకి అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ దించగలిగిన టైం అయితే దొరికింది. రెండోది ఏంటంటే, అక్కడ మన కర్నూలులో అది ఏసీ స్లీపర్ కోచ్ కాబట్టి స్లీపర్ కోచ్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే ఇమ్మీడియట్‌గా అది మొత్తం చుట్టుముట్టేస్తాయి పొగలు. రెండోది దాంట్లో ఇన్‌ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే బెడ్ షీట్స్, ఇవన్నీ దుప్పట్లు, కర్టన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్‌ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. రెండోది వాళ్ళకి కిటికీలు గానీ ఏముండదు కాబట్టి బయటికి పోవడం అనేది జరగదు కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ నష్టాలు అనేది, హ్యూమన్ లాస్ అనేది ఏసీ బస్సులో జరుగుతుంది. ఇదైతే ఏసీ బస్సు కాదు, ఆర్టీసీ బస్సు. కాబట్టి మంటలు జరిగినప్పుడు పొగ అది రావడంతో డ్రైవర్ కూడా అప్రమత్తంగా మార్నింగ్ కాబట్టి జరిగింది. అక్కడ మన కర్నూలు ప్రమాదంలో మేజర్‌గా డ్రైవర్ మిస్టేకే కనబడుతుంది. డ్రైవర్ చూసుకోకపోవడం, డ్రైవర్ వెనకున్న వ్యక్తి చెప్పే వరకు డ్రైవర్‌కి తెలియకపోవడం, అసలు ఆ బైక్ చూసుకోలేదు. ఎందుకంటే 19 మంది ఆ బైక్‌ని చూసి పక్కన నుంచి వెళ్ళినప్పుడు ఇతను చూసుకోలేదంటే క్లియర్‌గా అతని మిర్యాల లక్ష్మయ్య డ్రైవరు, అతని నెగ్లిజెన్స్ అక్కడ కనపడుతుంది. ఒకవేళ వచ్చినాక కూడా అతను వెళ్ళి వాటర్ బాటిల్‌తో ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? పొగ గాని, మంట గాని కనబడినప్పుడు ముందుగా ప్రయాణికుల్ని దించాలి ప్రోటోకాల్ ప్రకారం. సేఫ్టీ ఇంపార్టెంట్. ఇతను అది పక్కన పెట్టి అందరూ నిద్రపోతుంటే ఇతను పోయి ఆర్పడానికి, అది కూడా వాటర్ బాటిల్‌తో ఆపడానికి ట్రై చేయడం. ఈ లోపల మంటలు వ్యాపించేసరికి కనీసం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని ఉంటే కూడా ఇంకొక 10 మంది సేవ్ అయ్యుండేవాళ్ళు. కానీ అతను పారిపోయాడు. సో, క్లియర్‌గా అది డ్రైవర్ మిస్టేక్. అంటే ప్రమాదాలు ఒక్కొక్కసారి హ్యూమన్ మేడ్ ప్రమాదాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి చెప్పలేని ప్రమాదాలు జరగచ్చు. కానీ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ ప్రాణాలే. మిగతా ఏది ప్రయారిటీ కాదు. ప్రాణాలని మనం మ్యాక్సిమం ఎంత కాపాడగలం అనేది ఫస్ట్ ప్రయారిటీ. అది చేయలేదు.